నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చిట్వేలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాతీయ మహిళా దినోత్సవం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ సంజీవయ్య జయంతి సందర్భంగా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ/ఎస్సీ సెక్రటరీ సాంతయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హాస్పిటల్లో విజిట్ చేసి డాక్టర్లతో మాట్లాడి మంచి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పేషెంట్లకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. గోసాల దేవి మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. శాంతయ్య మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని, పేదవానికి ఆరోగ్యపరమైన ఎటువంటి సమస్య వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆసుపత్రికి వెళితే ఉచితంగా వైద్యం చేస్తారని, హాస్పిటల్కి వచ్చిన ఒక పేషెంట్ను అడగ్గా నాకు గుండెల్లో నొప్పి వస్తుందని తెలిపారు. డాక్టర్లు వైద్యం చేసి మెరుగైన వైద్యం కోసం రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. అయితే ఆ పేషెంట్ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం గమనార్హం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మహిళా దినోత్సవం రోజు ఈరోజు శుభసంతరంగా మేము మహిళలకు, రోగులకు పండ్లు, బ్రెడ్ పంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డాక్టర్లు కూడా మేము అడిగి తెలుసుకోవటం, ఏంటమ్మా పరిస్థితి అని అడిగి తెలుసుకుంటే మేడం కూడా బాగా చెప్పారు. మేము బాగా చూస్తున్నాం మేడం, కానీ ఇంకా కొన్ని పనులు కావాలని మేము అడుగుతున్నాం పెద్దవాళ్ళను. అది కూడా వాళ్ళు కూడా చేస్తే మేము చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. ఆ మేడం తరఫు నుంచి కూడా మంచి వాయిస్ వచ్చింది, బాగా చూస్తున్నారని మేము వచ్చి వివరించి తెలిసినట్లు జరిగిన వాళ్ళు బాగా మాకు చెప్పారు. డాక్టర్లు గారు బాగా చెప్పారు, మాట్లాడారు మాతో. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మేము శుభసందర్భంగా ప్రజలకు, రోగులకు బ్రెడ్, పండ్లు పంచడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ సంజీవయ్య ముఖ్యమంత్రి, ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి సంజీవయ్య గారి బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి గోసాల దేవి, అలాగనే రాష్ట్ర కన్వీనర్ నల్లకదిరికల్ల శాంతయ్య ఆధ్వర్యంలో ఈరోజు చిట్వేలి మండలంలో ఆరోగ్య పళ్ళు, బ్రెడ్లు ఈరోజు రోగులకు పంచడం జరిగినది. అలాగనే ఇక్కడ ఉండే సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగినది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు పింఛన్ సమస్య ఉందంటే ఆయన సంజీవయ్య గారు పెట్టిన సమస్య ఇది. ఆ రోజు ఆ తల్లి బాధపడుతుంటే ఆ రోజు 75 రూపాయలు కాంగ్రెస్ పార్టీ పింఛను పథకం చేపట్టింది. అది ఈరోజు దశల వారీగా పెరుగుతూ 3,000 రూపాయల వరకు పోయిందంటే అది మన ఉమ్మడి ప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవయ్య గారు పెట్టిన అది ఒక పథకమే అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం. అలాగనే 2024లో ఈరోజు మా శర్మిలమ్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధోగమైన పుంజుకుంటుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాదని మేము కాంగ్రెస్ పార్టీలో ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగనే కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మేము చెప్తున్నాం. రాబోయే కాలంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఖచ్చితంగా బీజేపీకి, జగన్కు బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిట్వేలి మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు దామోదరయ్య సంజీవయ్య బర్త్డే శుభ సందర్భంగా పళ్ళు, బ్రెడ్లు పంచడం జరిగినది.